ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, ప్రతి నెల కూడా మనం రాశి ఫలితాలు చేస్తున్నాం. సో రాశి ఫలితాలతో సంబంధం లేకుండా ఈరోజు మనం కన్యా రాశి గురించి మాట్లాడదాం. ఈ రాశిలో పుట్టిన సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది, ఓవరాల్గా ఈ రాశి యొక్క జీవితం మొత్తం తెలియజేయండి మేడం. తప్పకుండా. కన్యా రాశి అనగానే ఏంటంటే మనకి ఆ రాశి తత్వం ఎలా ఉంటుంది, మనకి ఆలోచన విధానం వీళ్ళది ఎప్పుడూ కూడా ఏంటంటే చాలా సింపుల్ వైజ్గా ఉంటుంది. ఏదో పెద్దగా ఆలోచించి లోతుగా డెసిషన్స్ తీసేసుకున్నాను అనుకోరు వీళ్ళు. చాలా సింపుల్ వైజ్గా ఉంటారు అనమాట. ఉన్న లైఫ్ చాలా చిన్నది, అంటే అదేదో సినిమాలో పాట చెప్తారు, ఉన్న జీవితం ఇంత చిన్నది, దానిలో సంపాదించాల్సింది అనుభవించాల్సింది ఇవన్నీ ఉంటాయనేసి. అలాగా వీళ్ళు ఏం సంపాదించినా వీళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. అంటే సంపాదించి తినడానికి కదా, బతకడానికి కదా, హ్యాపీగా ఉండడానికి కదా, మళ్ళీ ఫ్యూచర్లో దాచుకోవాలి, దాచిపెట్టాలి అనే లక్షణం చాలా చాలా తక్కువ. నేను చూసినంత వరకు కన్యారాశి వాళ్ళు ఈ తత్వం అనేది చాలా తక్కువ అనమాట. ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు ఉంటుంది వీళ్ళకి, అంతే ఎంజాయ్మెంట్ చేస్తారు, అంతే లైఫ్లో. అంటే ఎంజాయ్మెంట్ అంటే అదేదో తిరుగుళ్ళు వేరే విషయాలు కాదు, వీళ్ళ ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో బయట వరల్డ్ ట్రిప్స్కి వెళ్ళడం, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడం, తిరగడము. ఇది ₹1,00,000 సంపాదిస్తుంటే లక్ష సంబంధించిన ఖర్చు అంతా ఖర్చు పెట్టేస్తారు ఎవ్రీ మంత్. అది వీళ్ళ పద్ధతి. దాచుకోవడం కానీ, దాచిపెట్టుకోవడం కానీ, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే, రేపు అడ్జస్ట్ అయితే, ఎమర్జెన్సీ అయితే, అవసరం అయితే ఉంచుకోవాలని మాత్రం ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు వీళ్ళకి. మనత్వం తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న విషయానికి కూడా తొందరగా ఇన్స్పైర్ అయిపోతుంటారు. అంటే వీళ్ళని ఈజీగా నమ్మించవచ్చు, వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, వీళ్ళని ఈజీగా ఏమైనా చేయొచ్చు అనే విధంలో కన్యారాశి వాళ్ళు ఉంటారు. బాగా తెలివైన వాళ్ళమి, మేము బాగా ప్రతిదీ ఆలోచించి చేస్తాము, ప్రతి విషయంలో మేము ప్రతిదీ ఎంత బాగా ఆలోచిస్తామంటే అంత బాగా ఆలోచిస్తాం అనుకుంటారు. కానీ తొందరగా ఈజీగా మోసపోయిన వాళ్ళు కన్యారాశి వాళ్ళు. ఎంత ఈజీగా మోసపోతారంటే, ఒక తప్పుడు మనిషిని తెలుసుకున్న వాళ్ళతో స్నేహం చేస్తుంటారు. రేపు వాళ్ళ ఇబ్బంది వస్తుంది తెలిసిన సరే వాళ్ళతోటే ఉంటుంటారు. ఏం కాదులే, మనకు వచ్చినప్పుడు ఏం కాదు. అలాంటి ఇబ్బంది వీళ్ళకి వచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ చెప్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళతో కలిసిపోతుంటారు. అలాంటి లక్షణం. దీని తత్వాన్ని మనం తీసుకుంటే ద్విస్వభావ రాశి అంటుంది. ద్విస్వభావం అంటే ఏంటంటే దీంట్లో 2 రకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది హస్త నక్షత్రం వాళ్ళు దీంట్లో ఉంటారు. అలాగే ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు ఇందులో ఉంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఉంటారు. దీంట్లో మనం ఈ చిత్త నక్షత్రం వాళ్ళు, తర్వాత ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు ఈజీగా బోల్తా పడ్డం, మోసపోవడం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు కొంచెం స్టేబుల్గా ఉంటారు, ఖచ్చితంగా మోసపోకుండా ఉంటారు. 99% వీళ్ళు మోసపోరు హస్త నక్షత్రం వాళ్ళు. వీళ్ళు ఎవరినైనా ఏమైనా అనాలి తప్ప వాళ్ళు మాత్రం వీళ్ళని చేయలేరు. ఇది మాత్రం ఉంది. అయితే దీంట్లో ఈ స్వభావాలు 2 రకాలు ఉన్నాయి కదా, 2 పద్ధతులు ఉంటాయి. కొంతమంది బాగా సంపాదించింది దైవ కార్యాలకి, తర్వాత సాయం చేయడానికి, మానవ సేవలకి అన్నిటికీ వినియోగిస్తారు. కొంతమంది అస్సలు ఎవరికి ₹1 పెట్టరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. సంపాదించింది మేము తినడానికి, మేము బతకడానికి తప్ప పక్కన వాళ్ళు దానాలు చేయడానికి కాదని చెప్పి ఫుల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో మొత్తానికైతే ఈ రాశి వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అది భక్తి మార్గంలో ఉండొచ్చు, అదే రక్తి మార్గంలో ఉండొచ్చు, రెండిట్లో ఉంటాయి వీళ్ళు. ఈ 2 మార్గాల్లో కూడా వీళ్ళు సంపాదిస్తారు. అయితే వీళ్ళు సెటిల్మెంట్ లైఫ్లో అనేది చాలా చాలా తక్కువ. చాలా తక్కువ మంది మనం లెక్కేసుకోవచ్చు సెటిల్ అయిపోయారు వీళ్ళు, హ్యాపీగా ఉన్నారు అనడానికి. హ్యాపీగా ఉంటారు. సెటిల్మెంట్ అనేది అదే ఆస్తులు సంపాదించాం, ఏదో మూలధనం ఉంది, ఇవన్నీ మేము దాచిపెట్టాం, కూడబెట్టాం అనేది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ద్వితీయ స్థానం తులారాశి అయింది. సో శుక్రుడు ఒక రాశి తత్వం. అందువల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చిన పార్ట్నర్స్ కొని, జీవిత భాగస్వాములు ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ కోరుకుంటుంటారు. సరదాగా ఉండాలి, జాయిల్గా ఉండాలి, తిరగాలి, చేయాలి, షికారుకి వెళ్ళాలి. ఎలా ఉండదంటే వాళ్ళది అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలంటే ఏమనుకుంటాం, ముందు అందరూ ప్లాన్ చేసుకోవాలి, భగవంతుడు మనకు అనుగ్రహం ఉందో లేదో తెలియదు, అసలు దొరికితే లేదో తెలియదు టికెట్స్, అలా అనుకుంటారు. వీళ్ళు అనుకుంటారు వెళ్ళిపోదాం, దొరికితే వెళ్తాం, లేకపోతే వచ్చేది వెనక్కి, అంత సింపుల్గా తీసుకుంటామట. అలా వెళ్ళిపోవడం, తీసుకోవడం, దర్శనం చేసుకోవడం, అలా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి వచ్చి దర్శనాలు మంచిగా అవుతాయి. ఒక్కోసారి అసలు దర్శనం అవ్వకపోయినా, అంటే ఇది జరగలేదు అనేది బాధ అనేది వీళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర చూడలేం. వాళ్ళకి బాధ ఉంటుంది, బాధలు లేకుండా ఉండవు కదా. కానీ ఇది మాకు జరగలేదు కదా, అయ్యో నాకు ఇది జరగలేదే అని బాధపడుతూ అది అందరితో చెప్పుకుంటూ అది ఆ రకమైన జాలితత్వాన్ని తీసుకోవడం ఇష్టపడరు వీళ్ళు. వదిలేస్తుంది లైఫ్ని. చాలా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు లైఫ్ని. ఏ విషయమైనా టేక్ ఇట్ ఈజీ అనమాట. ఏం కాదు, అది భగవంతుడు చూసుకుంటాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏం కాదులే అని చెప్పేసి అంటుంటారు. ఇలా ప్రతిదీ ఏమి కాదని చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది. 90%, నేను మొత్తం 100% చెప్పను. ఎందుకంటే ఇక్కడ
మనం చెప్పడానికి కూడా లగ్నాలు వేరుంటాయి, దశలు వేరుంటాయి, అంతర్దశలు వేరుంటాయి, ప్రారంభ కర్మలు వేరుంటాయి. వాళ్ళ కర్మ ప్రకారం పుట్టిన వాళ్ళే ఉండొచ్చు. అలాగే ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో వీళ్ళు మళ్ళీ అర్ధస్థానం అయింది. అర్ధస్థానం అంటే సంపాదన స్థానం. ఎప్పుడు డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. ఎంత సంపాదిస్తారో లెక్కలేదు. వీళ్ళు సంపాదన కరెక్ట్గా లెక్క పెడితే బంగారు ఇటుకలతో ఇల్లు కట్టేయచ్చు, అంత సంపాదిస్తారు. కానీ ఉన్నాయా డబ్బులు అంటే లేవు. ఉంటాయి, బ్యాంక్లో ఉంటాయంటే ఉండవు. వస్తాయంటే వస్తాయి, టైంకి ఖర్చు అయిపోతే అయిపోతాయి. ఎంత ఖర్చు ఉంటుందో అంత సంపాదన ఉంటుంది, ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది, అలా అన్నమాట వెళ్ళది. సో ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఆ టైంకి వచ్చేస్తే ఇచ్చేస్తా అంటే కొంతమంది అంటారు. వ్యాపారాలు చేస్తుంటారు, ఎప్పుడు అప్పుల్లో ఉంటుంటారు. ఎంత వ్యాపారం చేస్తారంటే కొన్ని వేల కోట్లు వ్యాపారాలు చేస్తుంటారు, అన్ని వేల కోట్ల అప్పులు కూడా ఉంటాయి వీళ్ళకి. అది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, అంతే అప్పు ఉంటుంది. ఇలా అప్పు లేకుండా వీళ్ళ లైఫ్ అనేది ఉండదు. అప్పులతో ముడిపడి ఉంటుంది వీళ్ళ లైఫ్. అప్పులు చేయకుండా ఉండడమే వీళ్ళకి ఉత్తమమైన మార్గం. వీళ్ళు ఏదైనా తీసుకోవాలి ప్రిడిక్షన్స్ అంటే ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు జీవితాంతం ఎంత కష్టం వచ్చినా సరే అప్పు మాత్రం చేయకండి. అప్పు చేశారో తీరదు, అది ఎప్పటికీ తీరని కష్టంగా మిగులుతుంది వీళ్ళకి. అది మెయిన్. ఇక వివాహ పరంగా, బిజినెస్ల పరంగా, కెరీర్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కోవాలంటారు లైఫ్లో వీళ్ళు? అంటే వీళ్ళకి మనం డివైడ్ చేసి మీరు అడిగారు, కానీ నన్ను అడిగితే ప్రతిరోజు వీళ్ళకి ఛాలెంజే. ఏదైనా ఛాలెంజ్గా తీసుకుంటారు వీళ్ళు. వివాహం అనేది వాళ్ళకి చాలా ఈజీగానే పెళ్ళి అవుతుంది. చాలామంది ప్రేమ వివాహాలు ఎక్కువగా కన్యారాశి వాళ్ళు, చాలా తక్కువ మంది ఈ పర్సనల్ అంటే పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేసుకునేది చాలా తక్కువ మంది. ఎక్కువ మంది ప్రేమ వివాహాలు, అదే అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్తో జరిగే వివాహాలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో జరిగే వివాహాలు, అంత సింపుల్గా జరిగిపోతుంది. పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి కాలేదు అనేది చాలా తక్కువ మంది. మనం చాలా తక్కువ మంది తీసుకోవచ్చు, అది పర్సనల్ జాతకం బట్టి అంటే. కానీ చాలా వరకు ఏంటంటే పెళ్ళి అనేది వీళ్ళ లైఫ్లో చాలా ఈజీగా అవుతుంది. అలాగే సంతాన భాగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. సో వివాహం అవుతుంది, సంతాన యోగం కానీ బాగుంటుంది. ఇంకా మనం తీసుకోవాల్సిన కెరీర్ వైజ్గా అంటే కెరీర్ ప్రకారంగా ఈ రూల్స్ పెట్టుకుని వీళ్ళు వెళ్ళరు. చాలా సింపుల్ తీసుకుంటారు. ఇప్పుడు బీటెక్ చదివిన అబ్బాయి, నాకు అబ్బాయి చేయాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి. ఒకవేళ జాబ్ లేదు, ఫుడ్ బిజినెస్ చేసేస్తాడు. మొహమాటం ఏం పడ్డు, నాకు ఇది చాలా ఈజీ అని చెప్పేసి చాలా వరకు ఏంటంటే రోడ్డు మీద బడ్జెట్లు కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అది కూడా కన్యారాశిలో ఉంటారు. సో వాళ్ళు అదేంటి కన్యారాశి అలా ఉన్నారు అంటే అలాగే ఉంటారు, వాళ్ళు పట్టించుకోరన్నమాట. అలాగే పెద్ద స్థాయిలో పనిచేసి పెద్ద స్థాయిలో సీఈఓగా ఉండేవాళ్ళు కూడా కన్యారాశి వాళ్ళే. పెద్ద కంపెనీలో అంటే ఎవరితో అయినా ఎలాగైనా చక్కగా మాట్లాడే తత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే మనుషుల్ని అర్థం చేసుకునే గుణము, తర్వాత కలుపుకునే గుణము. ఎలాంటి వ్యక్తి అయినా ఉండదు, వాళ్ళకి ఎంతైనా ఈగో ఉండండి, వీళ్ళు అయితే ఈజీగా వెళ్ళి కలిపేసుకుంటారు వాళ్ళని. అంతంటే వీళ్ళ దగ్గర ఈగో లేదా అంటే 100% ఉంటుంది వీళ్ళకి ఈగో. కానీ అది బయటపడకుండా మేనేజ్ చేయగలుగుతారు, కలుపుకోగలుగుతారు. అలాగే ఇక ఒక విధంగా మూర్ఖత్వం చూసినా, మొండితనం చూసినా, మొండి వాళ్ళుగా మనం మూర్ఖులుగా చూసుకుంటే వాళ్ళు కన్యారాశిలో ఉన్నారు, అలా కూడా ఉన్నారు. ఇలా ఎందుకున్నారంటే ఈ ద్విస్వభావ లక్షణాలు ఉన్నాయి. అంటే ద్విస్వభావ రాశి అంటే 2 లక్షణాలు కలిగిన లక్షణాలు ఉన్న రాశి ఇది. అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ రాశిలో అందరూ అలాగే ఉంటారు కదండి అంటే ఖచ్చితంగా అలా ఉంటారు. కాకపోతే ఈ కన్యా రాశిలో వైపు తీసుకుంటాము ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి వీళ్ళకి అంటే ఐడెంటిఫికేషన్. వీళ్ళకి కన్యా రాశి వాళ్ళు తెలిసిపోద్ది. అమ్మాయిలు అయితే చాలా అందంగా, నాజుగ్గా, ఫేస్ కానీ ఏదో ఒక ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి, ఒక నవ్వు కానీ ఆకర్షణగా ఉంటుంది. కొంతమంది కళ్ళు ఆకర్షణగా ఉంటాయి, కొంతమంది మెడ ఆకర్షణగా ఉంటుంది అమ్మాయిలకి. అబ్బాయిలకి వస్తే 90% వాయిస్, చాలా మంచి గొంతు ఉంటుంది వాళ్ళకి. ఆ గొంతుతో మాట్లాడుతుంటే వినాలనిపించేంత వాయిస్ ఇస్తారు దేవుడు. ఇది వీళ్ళకి ఆకర్షణ శక్తి. సో తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఒక మ్యాజిక్ ఏంటంటే లెక్కలు విపరీతంగా వేస్తారు. ఏ లెక్క ఎలా వేస్తారో అనేది అసలు ఎవరికి అర్థం కాదు, అంత బ్రహ్మాండంగా లెక్కలు వేయడంలో. సో అది దీనికి ఇంత దీనికి ఇంత పరిమాణం అని చెప్పడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పచ్చు ఇలాంటి విషయాల్లో. ఇంకా గారడి చేసే వాళ్ళలో కొన్ని ఇందులో కన్యారాశిలో ఉన్నారు. ఏదైనా మాయ చేసి మోసం చేయాలన్నా కూడా కన్యారాశి వాళ్ళే. ఇప్పుడు మనకి చాలా వరకు ఈ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మోసం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అంటే సాఫ్ట్వేర్లో కొన్ని అకౌంట్స్ హైక్ చేస్తున్నారు, ఈ హైక్ అవుతున్నాయి, ఇవన్నీ దీనికి కూడా కన్యారాశి వాళ్ళే. సో దాంట్లో నిష్ణాతులు వెళ్ళమాట. అంటే ఏది ఎలా చేయాలి, ఏ నెంబర్ ఎలా పెట్టాలనేది వీళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, తీసుకోవచ్చు. అలాగే అందరూ అలా ఉంటారంటే డిపెండెన్స్ మళ్ళీ పర్సనల్ జాతకం. ఇది ఇలా కన్యారాశి. జాతకంలో కొన్ని దశలు బాగా కలిసి వస్తాయి అంటారు. కొంతమంది గురుదశ కలిసి వస్తుంది, కొంతమంది శని దశ, మహార్దశలు కూడా ఉంటాయి. వీళ్ళకి ఏ దశ కలిసి వస్తుంది? ఎందుకంటే పర్టికులర్గా ఆ దశ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా లగ్జరీగా గడుపుతూ ఉంటారు. ఆ టైంలో ఏ దశ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. కాకపోతే ఏంటంటే మనం దశ రాశికి ఉండదు, నక్షత్రానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పుట్టిన నక్షత్రానికి
చంద్ర నక్షత్రం పుడితే చంద్ర మహాదశతో పుడతారు. చంద్ర మహాదశ అయిపోయిన తర్వాత వచ్చేది రవి మహాదశ. రవి మహాదశ వాళ్ళకి యోగించుదా అంటే రవి ఎక్కడున్నాడు వాళ్ళ లగ్నానికి అని చూసుకోవాలి. అలాగే రవి తర్వాత వచ్చేది కుజుడు. సో ఇలా మనం చూసుకుంటూ వెళితే ఏ దశ ఎప్పుడు ఎలా బాగుంటుంది, ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎంత బ్రహ్మాండంగా యోగిస్తుంది అనేది చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళ జన్మజాతకాన్నే చూడాలి. వాళ్ళ జాతకాన్ని చూస్తే బర్త్ నెంబరు, తర్వాత డెస్టినీ నెంబరు, ఈ 2 కాంబినేషన్స్కి కన్యా రాశి లక్షణాలు, అలాగే నక్షత్ర లక్షణాలు, అలాగే వాళ్ళ లగ్న లక్షణాలు. అంటే లగ్నం ఏమేమి ఉంది, ఇప్పుడు కన్యా రాశి ఒకటి, లగ్నం వేరే ఉండొచ్చు, తులా లగ్నం అవ్వచ్చు, వృశ్చిక లగ్నం అవ్వచ్చు, ధనుర్ లగ్నం అవ్వచ్చు. ఈ లగ్నం వైజ్గా ఉండదు. మన జీవితం అనేది లగ్నం నుంచి చూసుకోవాలి. మామూలుగా మనం జ్యోతిష్యం మేము అనాలిసిస్ చేస్తే ఫస్ట్ వీళ్ళు ఏ సమయాన్ని పుట్టారు, ఆ సమయానికి ఏ లగ్నం ఉంది, ఈ లగ్నం నుంచి ఈ లగ్నానికి ఎవరు పాపులు ఎవరు శుభులు అనేది చూసుకుంటూ అనాలిసిస్ చేసి మీ జీవితంలో ఈ దశలు బాగా యోగిస్తాయి, ఈ దశలు యోగించవు అని చెప్పచ్చు. ఇప్పుడు మీ శని మహాదశ కన్యారాశి వాళ్ళకి యోగించవచ్చు, కాకపోతే శని భగవాన్ ఎక్కడున్నాడు వాళ్ళకి. సో వాళ్ళ లగ్నానికి శని భగవాన్ ఏమయ్యాడు, కన్యారాశికి శని భగవానుడు మిత్రత్వమే, అంటే మంచి నెంబరే, మంచి స్థానమే. కాకపోతే వీళ్ళ లగ్నానికి ఆయన మంచి స్థానంలో ఉన్నాడా పాపస్థానంలో ఉన్నాడా, అప్పుడు పాపస్థానం ఉన్నాడు, పాపస్థానం ఫలితాలు బాగా ఎక్కువ ఇస్తాడు. శని భగవాన్ అంటే మనకి కర్మానికి అధిపతి అయినా, అంటే కర్మాధిపతి అయినా. సో కర్మాధిపతి అయినప్పుడు ఏం చేస్తాడైనా పూర్తిగా మన కష్టాలని, అంటే ఇంత నొప్పి ఉన్నా సరే లేదు నువ్వు ఇది చేసి వెళ్ళాల్సిందే అని చెప్తుంటారు అలా అన్నమాట. సో ఇది కనికరం లేకుండా చేస్తారే వీళ్ళు అంటారా, ఆ కనికరం అనేది శని భగవానికి ఉండదు, కర్మ పూర్తిగా అనుభవించాల్సింది. అందుకే మనం ఈ దశ బాగుంటుంది చెప్పలేం. వాళ్ళ జాతకం చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏ దశ యోగిస్తుంది, ఎప్పుడు వాళ్ళకి లైఫ్లో టర్నింగ్ ఉంటుంది, ఎప్పుడు వీళ్ళు టర్నింగ్ పాయింట్ ఉంటుంది, వీళ్ళ లైఫ్లో ఏం చేసుకోవచ్చు, అసలు జాబే చేయాలా వ్యాపారమే చేయాలా అనేది చెప్పగలుగుతాం. అంతేగాని ఇలా మనం కన్యారాశికి ఈ దశలు యోగిస్తాం చెప్పలేం, చెప్పకూడదు మనం. అదా గ్రహస్థితితో సంబంధం లేకుండా జీవితాంతం కూడా అభివృద్ధి బాట పయనించాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు, ఎటువంటి దైవారాధనలు ఉంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా బుధుడు ఒక రాశిది, అంటే బుధుతత్వం ఉన్న రాశి. అంటే బుధుడు ఒక అనుగ్రహం కావాలి అంటే మనకి విష్ణు ఒక అనుగ్రహం కావాలి. విష్ణుమూర్తిని ఎక్కువగా ప్రార్థన చేస్తే బుధుడు మనకి అనుకూలంగా అన్ని విషయాల్లో సాయంగా ఉంటుంది. అందుకేనంటే ఇప్పుడు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా చేయడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా చాలా దినదిన అభివృద్ధి. వీళ్ళకి జీవితాంతం వీళ్ళు దినదిన అభివృద్ధి అవ్వాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి తులసి దళాలతో లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము ఇవి చేయాలి. ఈ తులసి దళాలు చేసిన తర్వాత ఈ దళాలని కొంచెం తీసుకొని, ఈ తులసి ఆకుల్ని కొన్ని తీసుకొని వీళ్ళు దాచుకునే డబ్బులు ఎక్కడ పెడతారో బిరువాలో ఆ ప్లేస్లో తీసుకెళ్ళే డబ్బు పెట్టడం. వీళ్ళు వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపార సంస్థలు 4 దళాలు, దాంట్లో 4 ఆకులు వేసుకోవడం, అలా వీళ్ళు జబ్బులో 4 ఆకులు పెట్టుకోవడం. ఇది వారం అంతా ఉంచుకొని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ సేమ్ బుధవారం రోజు మళ్ళీ తులసి దళాలతో పూజ చేయడం, తులసి మాలని అమ్మవారికి అలంకరించడం, అయ్యవారికి అలంకరించడం, మళ్ళీ ఆ దళాలు పాత తీసేసి కొత్త పెట్టడం. ఈ విధంగా చేస్తుంటే ధనం నిలబడుతుంది. వీళ్ళకి డబ్బులు చేతిలో వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి. అలా నిలబడాలి అంటే వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ, విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ ఈ దళాలు దాచిపెడుతూ ఉంటే ఖచ్చితంగా డబ్బు అనేది, మూలధనం అనేది ఏర్పడుతుంది. అంటే వీళ్ళకి ఆస్తిపాస్తులు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. ఇక జీవితాంతం వీళ్ళు వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏ క్షేత్రాలు అంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు ఏవైనా వీళ్ళు వెళ్ళొచ్చు. శుభ్రంగా తిరుపతి క్షేత్రం వెళ్ళొచ్చు, తర్వాత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళడం మనం ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఏదైనా ఉంటే దోషాలు, సంతాన దోషాలు ఉంటాయి. సంతానం మాట వెనకపోవడం, మొండిగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవి చేస్తుంటారు. అలాగే భార్యాభర్త మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితం తగ్గుతుంది. సో ఏదో ఒక దానిలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వీళ్ళకు ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఆ దాంపత్య జీవితం అనేది సాఫీగా జాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం ఒక భాగ్యం, అదృష్ట యోగం కూడా బాగుంటుంది వీళ్ళకి. ఇది చేసుకోవడం. తర్వాత వీళ్ళు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందరూ మిత్రుల్లా కనిపిస్తుంటారు, అందరూ శత్రువులే వీళ్ళకి. అందరూ వీళ్ళు హ్యాపీగా నవ్వుతుంటే వాళ్ళ మనసులో ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటుంటారు. ఈ శత్రువు సంహారణ అవ్వడానికి కూడా ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి సుదర్శన హోమాన్ని చేయించుకోవాలి వీళ్ళు. ఈ సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల శత్రు జయం అవుతుంది వీళ్ళకి. ఇది చేయాల్సిన పరిహారాలు, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు ఇవే. ఓవరాల్గా కన్యారాశి వారి జీవితం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.